గోకర్ణ మహాబలేశ్వర ఆలయం భూకైలాస క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన గోకర్ణ కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇది బెంగళూరు మహానగరానికి 550 కిలోమీటర్ల దూరంలో హుబ్లీకి చేరువలో ఉంది. ఇదొక యాత్రాస్థలమే కాదు, అందమైన సముద్ర తీర పట్టణం కూడా. గోకర్ణ అంటే అగ్నసిని అలాగే గంగావతి అనే రెండు నదుల కలయిక మధ్యలో గోవు చెవి ఆకారంలో ఏర్పడటం వలన గోకర్ణ అనే పేరు ఏర్పడింది. గోకర్ణ శివాలయానికి ప్రసిద్ధి. ఈ క్షేత్రం ఆవిర్భవించడానికి గల కథనం ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. రావణాసురుడు తల్లైన కైకసిని పూజించుకోవడం కోసం కైలాసగిరిని తీసుకురావాలని నిశ్చయించుకుంటాడు. అందుకోసం ఏకాంత ప్రదేశంలో ఘోర తపస్సు చేసి విఫలమైన శివుడు అతని ప్రయత్నానికి మెచ్చి తన ఆత్మలింగాన్ని ఇచ్చినట్టే ఇచ్చి షరతు విధిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మలింగాన్ని కింద పెట్టకూడదని, ఒకవేళ పెడితే దానిని పైకి ఎత్తడం కష్టమని చెబుతాడు. ఆత్మలింగాన్ని తీసుకుని రావణుడు తన నగరానికి బయలుదేరుతాడు. ఎలాగైనా ఈ ఆత్మలింగాన్ని నగరానికి తీసుకుపోనీయకుండా అడ్డుపడతారు బ్రహ్మ విష్ణువులు. అందుకు రాయబారిగా నారదుడిని పంపిస్తారు. నారదుడు అది ఆత్మలింగం కాదని చెప్పి అవమానపడతాడు. చివరికి గోపాలుని రూపంలో వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. సంధ్యా సమయం అయిందన్న విషయాన్ని తెలుసుకున్న రావణుడు తాను స్నానాదులు చేసుకుని వచ్చేంత వరకు శివలింగాన్ని పట్టుకోమని గోపాలుడి వేషంలో ఉన్న వినాయకునికి చెబుతాడు. తాను 3 సార్లు పిలుస్తానని, ఈలోగా రాకపోతే శివలింగాన్ని కింద పెడతానని చెబుతాడు. రావణుడు వెళ్ళగానే గబగబా 3 సార్లు పిలిచి శివలింగాన్ని కింద పెడతాడు వినాయకుడు. రావణుడు పరిగెత్తుకుంటూ వచ్చి లేపడంతో లింగం ఇంచుమించు కూడా కదలదు. ఈ కారణంగానే ఇక్కడి శివయ్యను మహాబలేశ్వరుడు అని పిలుస్తారు. అలా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం ముఖ్యంగా మహాశివరాత్రి నాడు వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది.